ఏపీ అసెంబ్లీ వర్షాకాల సమావేశాలకు సర్వం సిద్ధమైంది. రేపటి నుంచి అసెంబ్లీ సమావేశాలు జరగనున్నాయి. డిఎస్సి, బీసీ రిజర్వేషన్లు, ఏపీపీఎస్సీ అక్రమాలపై సభలో ప్రస్తావించనున్నారు. ఏపీ అసెంబ్లీ వర్షాకాల సమావేశాలు సోమవారం నుంచి ప్రారంభం కానున్నాయి. ప్రాథమికంగా 4 రోజులు నిర్వహించాలని భావిస్తుండగా బీఏసీ సమావేశంలో షెడ్యూల్ ఖరారు కానుంది. ఉదయం 9ంటికి అసెంబ్లీ, 10ంటికి మండలి ప్రశ్నోత్తరాలతో మొదలు కానున్నాయి. తొలి రోజు మంత్రి నారా లోకేష్ డీఎస్సీపై ప్రకటనతో పాటు ఎల్నినో వర్షాభావ పరిస్థితులపై చర్చించనున్నారు. మండలిలో డీఎస్సీపై ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టాలని, శాంతి భద్రతలపై ప్రశ్నించాలని వైసీపీ నిర్ణయించింది. మరోవైపు ప్రతిపక్ష హోదా రాకపోతే అసెంబ్లీకి రాబోమని వైసీపీ చెప్పుకుంటూ వస్తోంది. ఇక రాజీవ్ రంజన్ మిశ్రా డెడికేటెడ్ కమిషన్ నివేదిక ప్రకారం బీసీ రిజర్వేషన్లపై కేబినెట్లో చర్చించి అవసరమైతే అదే రోజు సభలో బిల్లు ప్రవేశపెట్టనున్నారు. ఏపీపీఎస్సీ గ్రూప్ 1 పరీక్షల్లోని అరాచకాలపై సిట్ ఇచ్చిన నివేదికను సభలో పంపిణీ చేసి చర్చించాలని కూటమి భావిస్తోంది. మూడో రోజు శాంతి భద్రతలు, ఇతర బిల్లులపై చర్చ జరగనుంది. సీఎం చంద్రబాబు ఆదేశాల మేరకు వైసీపీ ఆరోపణలను తిప్పికొట్టేందుకు అధికార పార్టీ మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు పగడ్బందీగా వ్యూహంతో సిద్ధమవుతున్నారు. ఈ నెల 20న చెన్నైలో జరిగే దక్షిణాది రాష్ట్రాల సీఎంల సమావేశానికి సీఎం చంద్రబాబు హాజరు కానున్నారు. అదే రోజు ఏపీపీఎస్సీ గ్రూప్ 1 మూల్యాంకనంపై అసెంబ్లీలో చర్చించి నిజాలు నిలదీయాలని ఆదేశించారు. మండలిలోనూ వైసీపీ ఆరోపణలను ధీటుగా ఎదుర్కొని డీఎస్సీ పారదర్శకతను ఆధారాలతో సహా బహిర్గతం చేసి వారి నోరు మూయించాలని నేతలకు స్పష్టం చేశారు. అసెంబ్లీ వేదికగా అధికార, ప్రతిపక్షాల మధ్య తీవ్ర వాదోపవాదాలు నడిచే అవకాశం స్పష్టంగా కనిపిస్తోంది. ప్రజా సమస్యలతో పాటు కీలక బిల్లులు, నివేదికలపై జరిగే చర్చలు ఏపీ రాజకీయాల్లో హాట్ టాపిక్గా మారనున్నాయి.